హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో దహి పాలక్ చేస్తున్నాము. అదేనండి, పెరుగు పాలకూర. చాలా బాగుంటుంది టేస్ట్, క్రీమీగా అండ్ హెల్దీగా. ఇది రెసిపీ చాలా సింపుల్ చేసుకోవడము, రైస్లోకి అండ్ రోటీలకు కూడా బాగుంటుంది. ఎలా చేసామో చూసేయండి. దహి పాలక్ కోసం నేను ఒక 400 గ్రామ్ పెరుగు తీసుకున్నాను, చిక్కటి పెరుగు. అండ్ ఒక పెద్ద సైజు పాలకూర కట్ట సన్నగా తరిగాను. పెరుగు కూడా మంచిగా బీటర్ తోటి మెత్తగా బీట్ చేసేయాలి, గడ్డలా లేకుండా. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుందాం. కడాయి ఒకటి పెట్టుకుందాం. కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్న దీంట్లో ఒక 2 స్పూన్లంత ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఒక ఆనియన్, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక 2-3 వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి కలుపుకుందాం. ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంట పెట్టి వేయించుకుందాం వీటిని. ఆనియన్ ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు కలుపుకుందాం. అలాగే 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా నేను, టేస్ట్కి సరిపడా. అలాగే 1/2 స్పూన్ కారం పొడి కలుపుకుందాం. నెక్స్ట్ దీంట్లో తరిగి పెట్టుకున్న కప్పు పాలకూర యాడ్ చేస్తున్నా, కలుపుకుందాం. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంట పెట్టి ఉడికిద్దాము పాలకూరని. పాలకూర మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వేయించాను. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొంచెం ధనియా పొడి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది చల్లారిన తర్వాత దీంట్లో దహి యాడ్ చేద్దాం, పెరుగు యాడ్ చేద్దాం. పాలకూర చల్లారిన తర్వాత ఒక 5 నిమిషాలు పడుతుంది అంతే చల్లారడానికి. నెక్స్ట్ దీంట్లో పెరుగు యాడ్ చేద్దాము. గడ్డలు లేకుండా మంచిగా బీట్ చేసుకున్న చిక్కటి పెరుగు కలుపుకుందాం. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం, కలిపేసుకుందాం. లేట్ చేయకుండా వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే అదిరిపోతుంది. టేస్ట్ చేద్దాం. ఇంకా దహి పాలక్ సూపర్ అసలు. ఆహా, అదిరిపోయింది. చాలా బాగుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి.